అర్థం చేసుకుందాం. నిష్ అంటే ఏంటి అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే చాలా మంది ఉన్నారు లైక్ యూట్యూబ్లోని వాళ్ళలాగా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. అండ్ గంగవ్వ లాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ లైక్ తేజ్ ఇండియా, వర్ష డిసోజా, సో ఈ విధంగా అయితే వాళ్ళు సొంతంగా కాంటెంట్ అయితే క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేస్తారు కదా, దాని అనేది ఒక కాంటెంట్ క్రియేషన్ అనమాట. అంతకుముందు చెప్పాను చాలా డేంజరస్ నిష్ అని. ఎందుకు డేంజరస్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇవన్నీ పని చేయొచ్చు, లేదా మీరు ఒక జర్నలిస్ట్ అయితే ఈ పని చేయొచ్చు. సో దీని సిరీస్లోని సెకండ్ వీడియోకి అయితే స్వాగతం. సో ఈ యొక్క వీడియో వచ్చేసి నిష్ సెలెక్షన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిష్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. నిష్ అంటే ఏంటి అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే ఒక మెయిన్ టాపిక్ లేదా ఒక మెయిన్ కేటగిరీలో ఒక కాంటెంట్ క్రియేటర్ జస్ట్ వీడియోస్ అదే ఒక టాపిక్ కేటగిరీ వైజ్ అయితే తను వీడియోస్ చేసి పెడతాడు కదా, దాన్ని అయితే నిష్ అంటారు అనమాట. దీని నుంచి బేసిక్గా చెప్పాలంటే ఇది ఒక యూట్యూబ్ అల్గోరిథం మీ యొక్క వీడియోస్ని మీ యొక్క ఛానల్ని స్టడీ చేసి అర్థం చేసుకోనికి, అండ్ మీరు టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఇది అనేది కరెక్ట్గా అర్థం చేసుకోనికి అయితే ఒక నిష్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే ఛానల్ రిలేటెడ్ టు టెక్ రిలేటెడ్ అనమాట, టెక్నాలజీ రిలేటెడ్ టెక్నికల్ వైస్ అయితే వీడియోస్ ఉంటాయి. సో ఆ విధంగా దాని అయితే నిష్. కొత్త ఛానల్ పెట్టే వాళ్ళకి ఈ యొక్క నిష్ సెలెక్షన్ అనేది ఎలా చేయాలో తెలియదు. సో వాళ్ళ కోసమే నేను మీకు ఒక 5 మేజర్ టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో ఒక 5 మేజర్ టిప్స్ వచ్చేసి ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా ఏ పని చేసినా మీకు అది అనేది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ మీరు దాంట్లో ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నారు మీ యొక్క ప్యాషన్ పరంగా అయితే దాన్ని గుర్తించి మీరు అనేది వీడియోస్ అయితే చేసుకోవచ్చు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ చేయగలుగుతారు అనే దాన్ని అయితే మీరు గుర్తించాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి బేసిక్గా నేను ఏం చెప్పాల్సుకున్నా అంటే నిష్లో కాంపిటీషన్ వైజ్ అయితే మీరు రీసెర్చ్ అయితే చేయండి. కాంపిటీషన్స్ ఎవరు ఉన్నారు, కాంపిటీటర్స్ ఎవరు అనే దానికి, అండ్ దాన్ని బట్టి మీకు ఒక మంచి ఒక ఐడియా కూడా వస్తుంది అనమాట, ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయొచ్చు. ఆ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఒక నిష్ పరంగా మీరు అయితే ఒక ప్రాఫిట్ అనేది సంపాదించగలుగుతారా అనేది, అది మీకు కరెక్ట్గా సూట్ అవుతుందా అనే దానికైతే మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ అయితే జస్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు ఒక నిష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక కంటెంట్లో మీరు అనేది ఐడియాస్ ఒక టాపిక్స్ అయితే మీకు వస్తున్నాయా లేవా అనేసి ఒకసారి మైండ్ టెస్ట్ అయితే పెట్టుకోండి. దాన్ని బట్టి అయితే మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇవన్నమాట ఓవరాల్గా అయితే 5 టిప్స్ అండ్ రిలేటెడ్ టు హౌ టు సెలెక్ట్ ఎ నిష్ అనమాట. ఒక సొంతంగా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఒక 20 బేసిక్ కాదు కదా, 2023లో ఎగ్జాక్ట్లీ మీరు ఒక ఛానల్ గ్రో చేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క టాప్ 20 నిషెస్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. అవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ ఒక నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్తే అవి చేయడానికి కూడా మీకు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ దాని ద్వారా అయితే మీకు ఒక మంచి ప్రాఫిట్ ఇన్కమ్ కూడా వస్తుంది అన్నమాట. సో లెట్స్ గెట్ ఇట్ టు నిషెస్ పరంగా. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏముందంటే పర్సనల్ ఫైనాన్స్ అనమాట. ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ ఫైనాన్స్ గురించి హౌగానా ఉండాలి, అండ్ హౌ టు గ్రో మనీ అనేది కాకుండా హౌ టు సేవ్ మనీ అనే ఒక మైండ్ సెట్ కూడా జనాలకి రావాలి, పర్సెప్షన్ రావాలి. అండ్ హౌ టు సేవ్ అనే దాని కాన్సెప్ట్ని ఒక పర్సనల్ ఫైనాన్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ డేసీ అనమాట. డేసీ అండ్ డ్రామా రిలేటెడ్ టు ఓవరాల్గా కూడా లోకల్ అండ్ వోకల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక తెలంగాణ భాష మాట్లాడి ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేసినట్టయితే, ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే బితిర్ సత్తి అండ్ చాలామంది ఉన్నారు లైక్ యూట్యూబ్లోనే వాళ్ళలాగా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. అండ్ గంగవ్వ లాంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ద మోస్ట్ మేజర్ పార్ట్ ఆఫ్ యూట్యూబ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఎంత ఉందో నాకు తెలియదు, చాలామంది డౌన్ అవుతుందంటారు, కొంతమంది హై లెవెల్లోకి వెళ్తుందంటారు. అవన్నీ గురించి కొంచెం పక్క పెట్టేస్తే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్ గైడెన్స్గా తీసుకోవచ్చు అంటే నేను మాత్రం అబ్సల్యూట్లీ నో చెప్తాను. అండ్ దీని గురించి ఒక సపరేట్ వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను ఈ డే. ఫోర్త్ వచ్చేసి బిజినెస్ ప్రమోషన్ చేయడం. సో బిజినెస్లో ఉంటే చాలామంది యూట్యూబ్ ఆన్ చేసి ఏదో ఒకటి సెర్చ్ చేసినా సరే దాని రిలేటెడ్ ఏదో ఒక వీడియోస్ కీవర్డ్స్ రూపంలో అది వస్తూనే ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ కొనాలనుకోండి, దాన్ని అటెండ్ చేయడానికి మీకు అర్థం కానీ అన్బాక్సింగ్ చేయడానికి చాలామంది షాప్స్లోకి వెళ్ళేసి దాన్ని అనేది రీటైల్ సేల్స్ లాగా దాన్ని అయితే ప్రమోట్ చేస్తుంటారు. సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ప్రొడక్ట్ రివ్యూ చేయడం అనమాట. ఇంతకుముందు చెప్పాను అన్బాక్సింగ్ రివ్యూస్ అనమాట. బేసిక్గా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఫ్రమ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్వెన్ సోర్సింగ్ అక్కడ నుంచి ఐటమ్స్ తెప్పించుకొని జస్ట్ రివ్యూ చేసి మళ్ళీ బాగాలేవని చెప్పేసి ఈ యొక్క కంపెనీస్కి రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తే డబ్బులు కూడా వస్తాయి, ఇక్కడ వ్యూస్ కూడా వస్తాయి, ఇక్కడ మళ్ళీ యూట్యూబ్ నుంచి పైసలు కూడా వస్తాయి. సో ఇది 5th పాయింట్. అండ్ 6th పాయింట్ వచ్చేసి స్పోర్ట్స్ ఛానల్ అనమాట. రిలేటెడ్ టు క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, ఎవరైతే ఒకటి క్రికెట్ మ్యాచ్లో లైవ్ చాలామంది ఇప్పుడు పెడుతున్నారు, లైవ్ స్ట్రీమింగ్ అనేది. అంటే మొత్తం ఆడేది పెడతలేడు కానీ జస్ట్ ఫొటోస్ పెట్టి దాని మీద అయితే నెంబర్స్ అయితే పెడుతున్నారు, లైవ్ కామెంటేటివ్ అయితే చేస్తున్నారు. దాన్ని బట్టి కాపీరైట్ పాలసీస్ కూడా అంత ఒప్పుకుంటుంది అనమాట యూట్యూబ్. అండ్ 7th వచ్చేసి కాంటెంట్ క్రియేషన్. బేసిక్గా చెప్పాలంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు సొంతంగా టాపిక్స్ అయితే క్రియేట్ చేసుకుంటుంటారు, అప్లోడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్ పేరు చెప్తారు, చాలా ఛానల్స్ ఉన్నాయి లైక్ ఇన్ఫినిటమ్ మీడియా అండ్ లైక్ తేజ్ ఇండియా, వర్ష డిసోజా. సో ఈ విధంగా అయితే వాళ్ళు సొంతంగా కాంటెంట్ అయితే క్రియేట్ చేసుకుని అప్లోడ్ చేస్తారు కదా, దాని అనేది ఒక కాంటెంట్ క్రియేషన్ అనమాట. సో 8th టాపిక్ వచ్చేసి నిష్ వచ్చేసి న్యూస్ అండ్ పాలిటిక్స్. ఇంతకుముందు చెప్పాను చాలా డేంజరస్ నిష్ అని. ఎందుకు డేంజరస్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇవన్నీ పనులు చేయొచ్చు, లేదా మీరు ఒక జర్నలిస్ట్ అయితే ఈ పనులు చేయొచ్చు. సో దీంట్లో బేసిక్గా మనం 3 టైప్ ఆఫ్ నిషెస్, దీంట్లో సబ్ నిషెస్ కూడా ఉన్నాయి. దీంట్లో ఒకటి వచ్చేసి
టాలీవుడ్ రిలేటెడ్ న్యూస్ షేర్ చేసుకోవచ్చు. అంటే ఏ సినిమా ఎప్పుడు వస్తుంది, దాంట్లో ఒక హీరో అట్లా సంథింగ్ ఎల్స్. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ టైప్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఈఎంఎల్ అట్లా చేసిండా, మినిస్టర్ ఎట్లా చేసిండా అనే దాని గురించి ఒక న్యూస్ స్ప్రెడ్ చేయొచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ట్రెండింగ్ రిలేటెడ్ టాపిక్స్ అయితే మీరు షేర్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పాకిస్తాన్ క్రైసిస్ గురించి చాలామంది వీడియోస్ చేయడం జరిగింది. అండ్ అది ట్రెండింగ్లోకి అయితే వెళ్ళిపోయింది కాబట్టి. అండ్ నైన్త్ మేజర్ నిష్ వచ్చేసి ఫ్యాక్ట్స్ రిలేటెడ్. ఫ్యాక్ట్స్ అంటే చాలామందికి వాస్తవాలు అనేది తెలుసు. అండ్ దాన్ని ఎలా రీసెర్చ్ చేయాలి అనే దానికి ఒకరికి తెలియదు. దీంట్లో మనకి సబ్ 3 డివిజన్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి సైన్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి ఒక టెక్నాలజీ ఫ్యాక్ట్స్ ఉంటుంది, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి హిస్టరీ ఉంటుంది అనమాట. సో ఈ ఒక 3 టాపిక్స్ ద్వారా అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ నేను కూడా చాలా మనకి జియోగ్రాఫికల్ హిస్టరీ రిలేటెడ్ టాపిక్స్ అయితే నేను ఒక సెకండ్ ఛానల్ అయితే చేసి పెడతా ఉంటుంటాను. సో 10th టాపిక్ వచ్చేసి బిజినెస్ ఐడియా ఛానల్స్ అనమాట. బేసిక్గా అయితే దీంట్లో మనకి 2 సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి బిజినెస్ న్యూస్ గురించి టెలికాస్ట్ చేయడం. అండ్ రీసెంట్గా దాని కేసు అయితే సాల్వ్ అవ్వబోతుంది. అతను ఎంత పెద్ద ఫ్రాడ్ చేశారు అనే దానికి న్యూస్లో కూడా చాలా ఎంబారెసింగ్ అయితే చాలామంది మాట్లాడుతున్నారు. హిడంబర్గ్ రిపోర్ట్ కూడా ఆ విధంగానే ఉంది కాబట్టి. అండ్ దీంట్లో మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టార్ట్అప్ న్యూస్ అనమాట. సో ఎవరు కొత్త స్టార్ట్అప్ అయితే చేశారు అనే దాని గురించి అయితే మనము డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో 11th పాయింట్ గురించి మాట్లాడుతున్నాం, మోటివేషనల్ ఛానల్. సో మోటివేషనల్ ఛానల్ కూడా చాలా మందికి అవసరం. కాకపోతే దీంట్లో ఒక స్కేర్సిటీ అనేది తక్కువ ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ జనాలు వస్తారు, చూస్తారు, ఇంటారు, వెళ్ళిపోతారు, దాన్ని పాటించారు. ఎండ్ ఆఫ్ ది డే దే నీడ్ సపోర్ట్ మోటివేషన్ జస్ట్ ఫర్ పార్ట్ ఆఫ్ టైం. అంటే ఒక హవరే కావచ్చు, 2 hours కావచ్చు, 10 సంథింగ్ ఎల్స్, ఒక 1-2 days ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ 12th పాయింట్ వచ్చేసి సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ 13th పాయింట్ వచ్చేసి ద మోస్ట్ మేజర్ టాపిక్, ఈ కామర్స్ వెబ్సైట్, ఈ కామర్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్ గైస్. ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ఇదైతే చేస్తారు. ఈ కామర్స్ అంటే చాలా మంది అఫిలియేట్ మార్కెటింగ్ అనుకుంటారు, కానీ కాదు. అఫిలియేట్ మార్కెటింగ్ అది డిఫరెంట్, ఈ కామర్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఈ కామర్స్ అంటే సొంతంగా మనకి ఒక బిజినెస్ ఉండాలి, దాన్ని అనేది ప్యాకింగ్ చేయాలి, పంపించాలి, ఒక ట్యాక్సెస్ అవన్నీ కూడా తతందాలు ఉంటాయి. దాని రిలేటెడ్ కూడా మీరు ఒక బిజినెస్ ఛానల్ కూడా చేసుకోవచ్చు, ఎలా చేయాలి ఏంది కథ అని. 14th వీడియో వచ్చేసి నిష్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఛానల్ అనమాట. సో వాయిస్ ఓవర్ ఇస్తూనే చాలా ఛానల్స్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ ఆగంబా లాంటి ఛానల్స్ కూడా నేను ఎంకరేజ్ చేస్తాను గైస్. 15th టాపిక్ వచ్చేసి కాపీ పేస్ట్ వీడియో ఛానల్స్ చేయండి. చాలా ఉంటాయి యూట్యూబ్లోనే, ఏదో ఒకటి కాపీ చేసేసి, కాపీ ఇన్ ద సెన్స్ మనము అదే యాజ్ ఇట్ ఈస్ దింపొద్దు, కొంచెం కట్ ఆఫ్ చేసేసి అక్కడిక్కడ కట్ చేసేసి మిక్స్ చేసి పెట్టేస్తే బాగుంటుంది అని ఇంటెన్షన్ అయితే నాకుంది. అండ్ చాలా మంది చేస్తున్నారు అండ్ దే ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ దోస్ ఛానల్స్ అనమాట. అండ్ 15th వచ్చేసి ఒక మెడిటేషన్ ఛానల్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ 17th వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ఛానల్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇంతకుముందే ఈ కామర్స్ వెబ్సైట్, ఈ కామర్స్ బిజినెస్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి అఫిలియేట్ రిలేటెడ్ అనమాట. అఫిలియేట్ ఇన్ ద సెన్స్ జస్ట్ ఒక లింక్ ద్వారా ఒకరికి షేర్ చేస్తే, ఒక లింక్ వేరే వ్యక్తి క్లిక్ చేసి కొంటే ఒక ప్రోడక్ట్ మనకు అనేది దాని నుంచి అయితే కమిషన్ వస్తుంది. దాన్ని అయితే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. దాంట్లో అయితే చాలా ఉంటాయి. జస్ట్ లైక్ ఇంతకుముందు నేను అన్బాక్సింగ్ వీడియోస్లో చెప్పాను, కింద ఒక డిస్క్రిప్షన్లో లింక్ పెడితే చాలు జనాలు ఈజీగా కొంటారు అనేసి. అండ్ చాలామంది ట్రై చేశారు, చాలామందికి అయితే అది వర్కౌట్ కాదు, బట్ లక్ ఉన్న వాళ్ళకైతే అవుతుంది. అండ్ 18th నిష్ వచ్చేసి ఆన్లైన్ సెల్లర్ ఛానల్ చేయండి. ఆన్లైన్ సెల్లర్ ఇన్ ద సెన్స్ ఇంతకుముందే నేను ఇంకొక టాపిక్ కూడా చెప్పడం జరిగింది, బిజినెస్ షాప్స్లోకి వెళ్ళేసి మీరు అనేది ఒక వీడియో తీసి మనీ అనేది డిమాండ్ చేయాలి అనేసి. అదేవిధంగా అయితే మీరు హోల్సేల్ మార్కెట్స్ నుంచి అయితే ప్రొడక్ట్స్ తీసుకొచ్చి యూట్యూబ్లో వీడియోస్ చేసి పెట్టి మీరు డైరెక్ట్గా ప్యాకింగ్ అయితే చేయవచ్చు, జస్ట్ లైక్ ఈ కామర్స్. లేదా మీరు దీంట్లో ఒక ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేసి అయితే అమ్ముకోవచ్చు, జస్ట్ యాజ్ ఐ వాంటెడ్ టు టోల్ స్టార్టప్ ప్రోడక్ట్ లాగా. అండ్ 19th టాపిక్ వచ్చేసి ఫిట్నెస్ అండ్ యోగా రిలేటెడ్ ఛానల్ అనమాట. సో చాలా మందికి ఇది కూడా అవసరం, అదర్ బాయ్ ఆర్ గర్ల్, చాలా మంది కూడా ఇది కూడా అవసరం అనమాట. సో ఇది కూడా ఒక మంచి నిష్ అని కూడా నేను చెప్తాను. ఫైనలీ ద 20th నిష్ వచ్చేసి పర్సనల్ గ్రోత్ ఛానల్ అనమాట. ఇది దీని గురించి నాకు చెప్పడానికి చాలా అంటే చాలా ఉంది. ఎందుకంటే ఎవ్రీబడి నీడ్స్ అన్ ఆక్యుపైడ్ స్పేస్ అనమాట ఫర్ లిమిటెడ్ పీరియడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. చాలా మందికి అయితే ఒక స్పేస్ అనేది ఉండాలి. అండ్ ఇఫ్ దే వాంటెడ్ టు రియల్లీ డెవలప్ దెమ్ సెల్ఫ్ యాజ్ ఎ పర్సనల్ గ్రోత్, సో దాని రిలేటెడ్ టిప్స్ టాపిక్స్ అయితే మీరు వీడియోస్ అయితే చేసి పెట్టుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఓవరాల్గా అయితే 20 నిషెస్ అనమాట దట్ రిలేటెడ్ టు యూట్యూబ్, హౌ టు గ్రో యువర్ సక్సెస్ఫుల్ ఛానల్ అనేది. దానికి ఒక కరెక్ట్ నిషెస్ అయితే మీకు ఇవి అనేది ఉంటాయని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా నిషెస్ ఉంటాయి, కావాలంటే మీరు గూగుల్ చేసుకోవచ్చు, అటు ఇటు చూసుకోవచ్చు. అండ్ ఈ 20 మాత్రమే చెప్పాను. ఒక సిరీస్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా దీని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్ గురించి చేస్తాను, అండ్ దీని గురించి కూడా నిషెస్ గురించి కూడా కరెక్ట్గా చేస్తాను. దాంట్లో 50 మేజర్ నిషెస్ అయితే మీకు చెప్తాను అనమాట. సో అప్పటివరకు సో చూద్దాం. అండ్ ఫైనలీ నెక్స్ట్ వీడియో ఆప్టిమైజింగ్ యువర్ యూట్యూబ్ ఛానల్ అనమాట, ఏ విధంగా చేయాలనే దాన్ని చెప్తాను. సో అప్పటివరకు థ్యాంక్ యూ.